ప్రేక్షకులకు నమస్కారం. సంఖ్యాశాస్త్రరీత్యా డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు, బలాలు, బలహీనతలు తదితర అంశాల వివరంగా ఈరోజు కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా కూడా ఏ సంవత్సరమైనా సరే డిసెంబర్ మంత్లో జన్మించినటువంటి స్త్రీ పురుషుల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ నెలలో పుట్టిన వారిని చక్కటి విద్యావంతులుగా చెప్పవచ్చు. దయ ఎక్కువగా ఉంటుంది. బుద్ధిబలం కూడా వీరికి స్వతహాగా అంటే జన్మత ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. దైవభక్తి కూడా వీరికి కాస్త అధికంగానే ఉండే అవకాశం ఉంది. వీరి ప్రవర్తన చాలా చాలా బాగుంటుంది అని ఒక్క మాట చెప్పవచ్చు. అదేవిధంగా ఈ డిసెంబర్ నెలలో జన్మించిన వారు ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అంటే ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా మంచి పేరు మాత్రం సంపాదిస్తారు. అంటే ప్రధానంగా మనం ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా డబ్బు సంపాదించడం, పేరు సంపాదించడం ఒక ఎత్తైతే మంచి పేరు సంపాదించడం కష్టం అవుతుంది. కానీ ఈ డిసెంబర్లో జన్మించిన వారి గొప్పతనం ఏంటంటే మంచి పేరు మాత్రం తప్పకుండా సంపాదిస్తారు. నలుగురిలో కూడా గౌరవంగా బ్రతకాలన్న కోరిక వీరికి అధికంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే సమాజంలో కానీ లేకపోతే బయట ఎక్కడన్నా కూడా బయటకు వచ్చినప్పుడు అంటే 10 మంది కూడా నన్ను గౌరవించాలి అని చెప్పి కోరికను ఎక్కువగా ఉంటుంది. కాకపోతే డబ్బుకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి ఇదొకటి బలహీనతగా చెప్పాలి. అంటే డబ్బు కావాలి అందరికీ కూడా. కానీ ఈ డిసెంబర్లో జన్మించిన వారు ఏంటంటే నలుగురిలో గౌరవంగా బతికితే చాలని చెప్పి కోరుకుంటూ డబ్బు సంపాదించేందుకు అవకాశం ఉన్నప్పుడు కూడా పెద్దగా డబ్బు సంపాదించే ప్రయత్నం చేయరు. ఏదో గడిచిపోయింది కదా, భగవంతుడు ఉన్నాడు కదా అన్నట్టుగా ఉంటుంది వీరి ఆలోచన. అలా కాకుండా అవకాశం ఉన్నప్పుడు మనం ఏ వృత్తిలో, వ్యాపారంలో ఉన్నా డబ్బు సంపాదించుకోవాలి, నిజాయితీగా సంపాదించుకోవచ్చు. అందులో ప్రధానంగా వీరు కాస్త డబ్బు సంపాదనకు ప్రాధాన్యతనివ్వడంతో పాటుగా ఎప్పటికప్పుడు సంపాదించిన డబ్బు వీరు దాన ధర్మాలు ఎక్కువగా చేసేస్తుంటారండి. అలా కాకుండా కొంతవరకు ఏంటంటే దాచిపెట్టుకోవడం, భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకొని డబ్బు దాచిపెట్టుకోవడం కూడా చాలా మంది చెప్పొచ్చు. ఏ విద్యలోనైనా సరే చక్కగా రాణించగలుగుతారు. 10 మందికి సలహాలు ఇచ్చే స్థాయికి వీరు తప్పకుండా కూడా వీరి జీవితంలో చేరుకుంటారని చెప్పొచ్చు. మంచి ఉద్యోగం చేస్తారు. ఎక్కడ ఉన్నా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, గౌరవప్రదంగా బతికే ప్రయత్నం చేస్తుంటారు. ఒక పూట తిండికి లేకపోయినా పస్తుండే ప్రయత్నం చేస్తారు. కానీ వారు తమ ప్రతిష్టను దిగదార్చుకునేలా మాట్లాడడం కానీ ప్రవర్తించడం కానీ ఎప్పుడూ కూడా చేసే ప్రయత్నం చేయరని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక పని అంటూ ప్రారంభం చేసినప్పుడు ఆ పనిలో పూర్తిగా నిమగ్నం అవుతారు. కాకపోతే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఈ డిసెంబర్లో జన్మించిన వారిని కుటుంబ సభ్యులు కానీ ఆఫీస్లో కొలీగ్స్ కానీ వచ్చి పదే పదే డిస్టర్బ్ చేస్తే వీరికి కోపం కూడా కాస్త అధికంగా వస్తూ ఉంటుంది. అంటే నేను ఈ పని చేస్తున్నాను, ఏకాగ్రత వీరికి చాలా ప్రాధాన్యతమైన అంశం అండి. నేను ఎంత కాన్సన్ట్రేట్గా పనిచేస్తే నాకు సక్సెస్ రేట్ అంత ఎక్కువగా ఉంటుంది నమ్ముతూ అలా ఒంటరిగా కూర్చొని పనిచేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎవరైనా వ్యక్తులు వచ్చి అనవసరంగా చీటికి మాటికి డిస్టర్బ్ చేస్తే వారి మీద తమ ప్రతాపాన్ని చూపే ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తుంటారని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఏదైనా నేర్చుకోవాలి అని చెప్పి వీరు అనుకుంటే వెంటనేనండి చాలా క్విక్ లెర్నర్స్గా వీరి గురించి చెప్పవచ్చు. వీరికి ఇష్టం లేదు, నేర్చుకోవాలి, తెలుసుకోవాలన్న కోరిక లేకపోతే ఇక దేవుడి దగ్గర వచ్చి చెప్పినా కూడా దాని పట్ల ఆసక్తి చూపరు. వీరికి ఏది కావాలో, ఎంతవరకు కావాలో అంతవరకు తెలుసుకుంటారు. ఏది నేర్చుకోవాలని చెప్పి అనుకుంటారో, తెలుసుకోవాలని చెప్పి అనుకుంటే వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రధానంగా చెప్పంటే వీరికి అన్ని విషయాల పట్ల ఒక అవగాహన కూడా ఎక్కువగా ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అందుకని వీరు ఎవరితో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతుంటే వీరికి వయసుతో సంబంధం లేదండి. ఎదుటి వ్యక్తి తమకన్నా పెద్దవారైనా చిన్నవారైనా తమ వయసు వారైనా సరే ఇట్టే కలిసిపోతారు. ఎదుటి వ్యక్తులకి ఏ టాపిక్ మాట్లాడితే వారికి ఇంట్రెస్ట్ కలుగుతుందో ఆ టాపిక్ మాట్లాడతారు. అందుకని ప్రధానంగా ఈ డిసెంబర్లో జన్మించిన వ్యక్తులను చాలా వరకు అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పవచ్చు. అంటే కొంతమందికి క్రికెట్ అంటే ఇష్టం అనుకోండి, వీరు క్రికెట్ గురించి మాట్లాడతారు. కొంతమందికి సినిమా రంగం అంటే ఇష్టం అనుకోండి, వీరికి సినిమా రంగం గురించి మాట్లాడుతుంటారండి. కాబట్టి ఇలా ప్రధానంగా ఎదుటి వ్యక్తులకి ఏది ఇష్టమో తెలుసుకొని దాన్ని వీరు చక్కగా మాట్లాడతారు. దీనివల్ల స్నేహాలు కూడా వీరికి బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. కానీ ఏదైనా సందర్భాల్లో ఎదుటి వ్యక్తి దగ్గర చేతులు కట్టుకుని నిలుచుకోవాలి, తల వంచుకోవాలంటే మాత్రం వీరు నిజంగా చెప్పాలంటే దానికన్నా చావే మేలు అని చెప్పి కూడా భావన చేస్తుంటారండి. నేను ఎందుకు ఈ స్థాయిలో బతికాను కదా, ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు చేతులు కట్టుకుని వాళ్ళని అడుక్కోవాలి, నేను ఎందుకు వాళ్ళని అడగాలని చెప్పే వైపుగా వీరి ఆలోచన విధానం ఉంటుంది. అంటే వీరి ప్రవర్తన కూడా అలాగే ఉంటుందండి. కానీ కొన్ని సందర్భాల్లో అన్నీ కూడా మన చేతుల్లో ఉండవు కదా, అప్పుడు ఏమైపోతుంది, ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనకు కాస్త సహాయం కోరాల్సి వస్తుంది, వారి దగ్గర తల వంచుకొని కూడా నిలబడాల్సి వస్తుంది. దీనికి వీరు ఏమాత్రం కూడా అంగీకరించే ప్రయత్నం చేయరు. అలా ఎదుటి వ్యక్తి దగ్గర వెళ్ళి తల వంచుకొని చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం నాకు లేదు, అటువంటిది వస్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతానన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక స్వయం కృషిని, తెలివితేటలని ఎక్కువగా వీరు నమ్ముకుంటారు. ఇతర వ్యక్తులు చేసే పనులు పెద్దగా వీరికి నచ్చకపోవచ్చు. అందులో ఏదో రకంగా వీరు దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపుతూ ఉండే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారు. తొందరగా నిర్ణయాలు తీసుకునేటటువంటి మనస్తత్వం కూడా
వీరికి అధికంగా ఉంటుంది. కాకపోతే మనం అప్పటి నుంచి చెప్పుకున్నట్టుగా వీరికి ఇష్టం ఉంటేనే అడుగు ముందుకు వేస్తారు, పనులు చేస్తారు, నేర్చుకుంటారు. లేకపోతే మాత్రం అటువైపు వెళ్ళే ప్రయత్నం ఎక్కువగా చేయరు. త్యాగబుద్ధి, దాన ధర్మం కూడా ఈ డిసెంబర్లో జన్మించిన వారికి కాస్త అధికంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఇటువంటి ఆరోగ్య సమస్యలు వీరికి వచ్చే అవకాశం ఉంది అన్న విషయానికి వస్తే లివర్ సంబంధిత వ్యాధులు వీరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నీరసము, తలనొప్పి కూడా వీరికి అప్పుడప్పుడు ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల వీలైనంత వరకు కూడా శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. ఈ డిసెంబర్లో జన్మించిన వారికి మంగళవారము, గురువారము వీరికి అదృష్టాన్ని ఇచ్చే వారాలుగా చెప్పవచ్చు. విన్నారు కదండి, సంఖ్యాశాస్త్రరీత్యా డిసెంబర్లో జన్మించిన వారి గురించి శాస్త్రం మనకి ఏమని చెప్పింది, ఎటువంటి బలహీనతను వీరు అధిగమించాలి, ఎటువంటి బలాలు పెంపొందించుకోవాలి అన్న ఆసక్తికర అంశాలు ఇదండి ఇవాటి కార్యక్రమం. తదుపరి మరొక నూతన అంశంతో మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.